నమస్తే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ బుక్స్ తెలుగు సమ్మరీ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము, జీవితం అంటే ఒక స్కూల్ కాదు. ఇక్కడ మనం లెసన్స్ నేర్చుకోవడానికి రాలేదు. ఆత్మగా మనకు తెలిసిన దానిని గుర్తు తెచ్చుకోవడానికి, వాటిని అనుభూతి చెందడానికి వచ్చాం. ఒక ఆత్మ యొక్క కోరిక ఏమిటి అంటే, తనకు తెలిసిన కాన్సెప్ట్స్ని, అంటే భావనల్ని, ఏదైతే భయం కానీ, ప్రేమ కానీ, అపరాధ భావం కానీ, ఇటువంటి భావాలని శరీరం తీసుకొని రకరకాల పరిస్థితులను జీవితంలో కల్పించుకొని వాటిని అనుభవించడం అండ్ ఎక్స్పీరియన్స్ చెందడం. దానికోసం ఒక ఆత్మ భూమి మీదకి వస్తుంది. ఇప్పుడు ఇంకా భగవంతుల వారు ఈ సృష్టి అంతా ఎలా వచ్చింది, ఇన్ని ఆత్మలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాయి, ఆయన ఎందుకు వీటిని సృష్టించారు అనేది మనకి క్లియర్గా చెప్తారు. మొదట సృష్టి ఏమీ లేనప్పుడు ఉన్నది ఒక్కటే, అదే అంతా. ఆ అంతాని ఇక్కడ భగవంతుల వారు చెప్తారు, ఆల్ దట్ ఈస్. ఆ అంతా అనేది తనను తాను తెలుసుకోవాలని అనుకున్నది. తనని తాను తెలుసుకోవాలి అంటే అక్కడ ఏమీ లేదు, ఉన్నది ఒకటే, అది వన్నెస్ కాన్షియస్నెస్. అక్కడ ఏమీ లేనప్పుడు తెలుసుకోవడానికి ఏమీ ఉండదు. అందుకే భగవంతుల వారు విరుద్ధతని, డ్యుయాలిటీని సృష్టించారు. అంటే కొంచెం క్లియర్గా చెప్పాలి అంటే, ప్రేమ గురించి తెలుసుకోవాలి అంటే ప్రేమ కానిది ఉండాలి. ఆనందం గురించి తెలుసుకోవాలి అంటే ఆనందం కానిది, దుఃఖం ఉండాలి. ఇలా ద్వంద్వత్వంలో మాత్రమే మనము అనుభూతి చెందగలుగుతాము. అలా అంతా అయినా నన్ను విభజించుకోవడానికి కారణం, నా గురించి నేను అనుభవంగా తెలుసుకోవడానికి. ఒక సృష్టికర్త తన గురించి తెలుసుకోవాలి అంటే ఒకే ఒక మార్గం, సృష్టించడం. అంటే నిరంతరం సృష్టిస్తూ ఉండాలి. దానికోసమే నేను భాగాలుగా విడిపోయాను. వాటినే ఆత్మలు అంటారు. అలా నా నుంచి వచ్చిన ప్రతి ఆత్మకు సృష్టించే పవర్ ఇచ్చాను నాకులాగా. సో మనము అందరూ క్రియేటర్స్ము. మనము ఆలోచనలను సృష్టిస్తాము, మన జీవిత పరిస్థితులను సృష్టిస్తాము, స్వంత అనుభవాలను సృష్టిస్తాము. మనము ఆ భగవంతుని భాగాలము. ఇదే మన పురాణాల్లో కూడా చెప్తారు, తత్వమసి, నీవే అది అని. సో ఫ్రెండ్స్, ఇక్కడ భగవంతుల వారు మనకి క్లియర్గా చెప్తున్నారు, మనల్ని క్రియేట్ చేయడానికి కారణం ఏమిటంటే, భగవంతుడు తనని భగవంతుడిగా అనుభూతి చెందడానికి. సో మరి మన జీవిత లక్ష్యం ఏమిటంటే, నువ్వు కూడా భగవంతుడివి అని తెలుసుకోవడం, నీలో దైవత్వం ఉన్నది అని తెలుసుకోవడం అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మనము అసలు విషయానికి వద్దాం. ఇక్కడ భగవంతుల వారు ఒక రహస్యాన్ని చెప్తారు, జాగ్రత్తగా విందాం. నిన్ను నువ్వు దేవుడిగా, సృష్టికర్తగా, అనుభూతిగా తెలుసుకోవాలి అంటే ముందుగా నువ్వు ఏదో ఒకటి సృష్టిస్తూ ఉండాలి. ఇక్కడ సీక్రెట్ ఏమిటంటే, నువ్వు ఆల్రెడీ భగవంతుడి నుంచి వచ్చిన సహసృష్టికర్తవు మరియు నీవే భగవంతుడివి అని తెలిస్తే కొత్తగా అనుభూతి చెందేది ఏమీ ఉండదు. అందుకే నువ్వు సృష్టికర్తవి అన్న విషయాన్ని మరిచిపోయి భూమి మీదకి శరీరంలో ఉన్న ఒక ఆత్మగా వచ్చి ఇక్కడ నీ ఆలోచనలతో అన్నింటినీ సృష్టించుకొని చివరికి నీవే ఒక సహసృష్టికర్తవు అని తెలుసుకోవడం నీ జీవిత లక్ష్యం అని చెప్తారు. సో ఫ్రెండ్స్, ఎన్లైట్మెంట్, ముక్తి అంటే ఎక్కడో బయట నుంచి వచ్చేది కాదు, అది నీలోనే ఉన్నదని గుర్తు తెచ్చుకున్నప్పుడు కలిగేది. నీలోనే దైవత్వం ఉన్నది. నేనే భగవంతుణ్ణి, నా జీవితాన్ని, నా జీవిత అనుభవాలను, నా జీవిత పరిస్థితులను నేనే సృష్టించుకుంటున్నాను అని తెలిసినప్పుడు కలిగేది.
సో ఈ భూమి మీద ప్రతి మనిషి యొక్క ప్రప్రథమ జీవిత లక్ష్యం గుర్తు తెచ్చుకోవడం. ఏమిటి అంటే నేనే భగవంతుణ్ణి అని అని చెప్తారు. ఇది అంతా విన్న ఆదర్ గారు అంటారు ఒకే మాట, అదేమిటంటే ఓ మై గాడ్, ఇదా అసలు సంగతి అని అంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ భగవంతుల వారు ఇంకో కాన్సెప్ట్ని కూడా చెప్తారు, దాని గురించి తెలుసుకుందాం. అదేంటంటే సంపూర్ణ ప్రపంచంలో అనుభూతి అనేది ఉండదు, ఒక తెలుసుకోవడం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ద్వంద్వత్వం ఉండదు. కానీ ఒక గ్రాండెస్ట్ జాయ్ ఎప్పుడు బీయింగ్లో ఉంటుంది, అంటే ఉండడంలో ఉంటుందని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తారు అంటే నోయింగ్, డూయింగ్, బీయింగ్ అంటారు. నోయింగ్ అంటే తెలుసుకోవడం, డూయింగ్ అంటే చేయడం, బీయింగ్ అంటే ఆ తెలుసుకున్న దానిలో చేసిన దానిలో జీవించడం బీయింగ్ అంటారు. దీనిని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రూత్ తీసుకుంటే మనము శరీరం కాదు ఒక ఆత్మ అనేది ఒక సత్యము, దాన్ని నోయింగ్ తెలుసుకున్నాము. డూయింగ్ విషయానికి వస్తే ప్రతి పనిలోనూ ఈ సత్యాన్ని పాటించడము డూయింగ్ అంటారు. ఇంకా బీయింగ్ ఎప్పుడవుతుంది అంటే మనము ఎప్పుడైతే ప్రతి పనిలో ఈ సత్యాన్ని పాటిస్తూ ఉన్నామో మనమే ఆ సత్యం అయిపోతాం. మనము ఆ సత్యంతో జీవిస్తాం, ఆ సత్యంలో ఉంటాం. దాన్ని బీయింగ్ అంటారు. సో ఫ్రెండ్స్, ఇది నోయింగ్, డూయింగ్ అండ్ బీయింగ్. తర్వాత ఆదర్ గారు ఇట్లా అడుగుతారు, గాడ్ ఆల్ లవింగ్ అండ్ ఆల్ పర్ఫెక్ట్ అని చెప్తున్నారు కదా, మరి ఎందుకు న్యాచురల్ డిజాస్టర్స్ అయినా ఈ భూకంపాలు, వరదలు, తుఫాన్లు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చి మనుషుల్ని చాలా బాధ పెడుతూ ఉంటాయి, దానికి కారణం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు భగవంతుల వారు ఇలా సమాధానం చెప్తారు, ఈ భూకంపాలు కానీ ఎటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ అయినా అవి శిక్షలు కాదు, అవి దేవుడు కోపంగా ఉన్నాడని కాదు, అవి కేవలం ప్రకృతిలోని శక్తుల కదలికలు. ఇంకా ఇలా చెప్తారు, ఈ యూనివర్స్ అంతా కూడా ఒక రిథంలో వెళ్తూ ఉంటుందంట. అంటే రాత్రి పగలు, శ్వాస లోపల బయట, ఒక జీవితం మరణం, ఇవన్నీ కూడా ఒక తరంగం యొక్క రెండు భాగాలు, కానీ ఇవి రెండు విరుద్ధాలు కాదు అని చెప్తారు. మీరు అనుకుంటారు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని, కానీ నేను ఇవి జరిగేలా చేయటం లేదు, కేవలం నేను ఇవి గమనిస్తూ ఉంటాను. అంటే ఈ న్యాచురల్ డిజాస్టర్స్ అన్నిటికీ కారణం ఒక మనందరి సమూహ చైతన్యం, మనందరి ఆలోచనలు, మనందరి నిర్ణయాలు, మనందరి జీవిత విధానం వల్ల ఈ ప్రపంచము రూపుదిద్దుకుంటుంది. దేవుడు వాటిని ఆపడానికి ఏమీ చేయరు, కానీ వాటిని గమనిస్తూ ఉంటారు. ఒకవేళ ఆపితే ఏమవుతుందంటే ఆయన మనకిచ్చిన స్వేచ్ఛని తీసివేసినట్లు అవుతుంది. సో మనకి దైవ అనుభవం ఉండదు. అందుకని ఆయన వాటిని గమనిస్తూనే ఉంటారంట. ఇది చాలా కష్టంగా ఉన్నా నమ్మడానికి ఇది నిజం అని చెప్తున్నారు. ఈ ప్రపంచ అనుభవాన్ని మనము దేవుడు కలిపి ఎంచుకున్న ప్రయాణం అని చెప్తున్నారు. ఇంకా ఎలా అంటారు, ప్రపంచంలో నీవు చెడుగా పిలిచే ప్రతి దాన్ని తక్షణం దూషించకు, జడ్జి చేయకు అని చెప్తారు. ఎందుకు అంటే అది చేసే ముందు నిన్ను నువ్వు ఇలా అడుగు, ఇది చెడు అని నేను ఎందుకు తీర్పు ఇచ్చాను, ఇందులో నాకు ఏది నచ్చలేదు, నేను దీన్ని మార్చాలంటే నేను ఏమి చేయగలను అని ప్రతి దానికి బాధ్యత తీసుకోమని చెప్తున్నారు. ప్రపంచంలో జరిగే ప్రకృతి విపత్తులు, తుఫాన్లు, అగ్నిపర్వతాలు, వరదలు ఇలాంటివి నువ్వు ప్రత్యేకంగా సృష్టించినవి కావు. అయితే ఒకటి మాత్రం నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, నువ్వు సృష్టించేది ఏమిటి అంటే ఆ ప్రకృతి విపత్తులు ఏమైతే వచ్చినప్పుడు అవి నీ జీవితాన్ని ఎంతవరకు టచ్ చేస్తున్నాయి, తాకుతున్నాయి అన్నది ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక తుఫాను ఇద్దరి జీవితాలను తాకింది అనుకో,
ఒకరు పూర్తిగా నిరాశలో పడిపోయారు. మరొకరు సమాజానికి సహాయం చేసే వ్యక్తిగా మారుతారు. సంఘటన ఒకటే, అనుభవం వేరు. అంటే నువ్వు సృష్టించేది సంఘటనని కాదు, కానీ దానికి అర్థం ఇచ్చేది నీవే. ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ఈ ప్రపంచంలో జరిగే సంఘటనలు మానవుల సమూహ చైతన్యం కలిసి సృష్టించినవి, ఒక వ్యక్తి కాదు. మొత్తం మానవ సమాజం యొక్క ఆలోచనలు, భయాలు, ఆశలు, నమ్మకాలు కలిపి ఒక శక్తి క్షేత్రాన్ని తయారు చేస్తాయి. అది ప్రపంచ అనుభవాలను ప్రభావితం చేస్తుంది అని ఇక్కడ భగవంతుల వారు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ భగవంతుల వారు చాలా క్లియర్గా చెప్తున్నారు, మనము కలిసి ప్రపంచ అనుభవాన్ని సృష్టిస్తున్నాం మరియు వ్యక్తిగతంగా మన జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తున్నాం. ఇది అంతా కూడా ఆత్మ యొక్క అభివృద్ధి కొరకు అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని ప్రశ్నలు, దానికి సమాధానాలు తెలుసుకుందాం. ఈ జ్ఞానాన్ని అందరికీ చేరవేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.